హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, చామంతి పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయి. ఈ శాప్లింగ్స్ అయితే నేను ఎన్జిఓ గ్రూప్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను కదా, ఆ మొక్కలండి. మీకు ఈ మొక్కలు నాటినప్పుడు కూడా ముందు వీడియోస్లోనే మీకు చూపించాను. అవన్నీ కూడా ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయండి. మంచి మంచి కలర్స్ అండి. 12 రకాల శాప్లింగ్స్ అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను కదా. కొన్ని అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఫ్లవరింగ్, కొన్ని అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి. మేడ మీదకి వెళ్ళిన వెంటనే ఈ పువ్వులు చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఇంకా కొన్ని హార్వెస్ట్ అయితే చేస్తున్నామండి. ఇవి దొండకాయలు. అసలు వారం రోజుల నుంచి వైజాగ్లో వర్షం పడుతూనే ఉందండి. అనుకోకుండా తీసాను ఈ వీడియో, షార్ట్ వీడియో పెడదామని చెప్పి తీసాను, కానీ ఎక్కువ హార్వెస్ట్ ఉందని చెప్పి మళ్ళీ ఫుల్ వీడియో అయితే పెట్టాను. ఇదిగో దొండకాయలు అయితే ఇన్ని వచ్చాయండి. అంటే చెట్టంతా మొత్తం ఆకులు అన్నీ కొమ్మలన్నీ తీసేసాను, ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. మిరపకాయలు, పచ్చిమిర్చి అయితే ఎప్పటికప్పుడు కోసేస్తున్నానండి, ఒకేసారి కోయట్లేదు. ఎప్పటికి ఒక 2 డేస్కి ఒకసారి అలాగా ఇంట్లోకి కర్రీకి సరిపోయినన్ని కోస్తున్నాను. మనకి చాలా అవసరం కదండి పచ్చిమిర్చి. ఇవైతే కారంగా ఉంటాయండి. చట్నీలకి, కూరల్లోకి అయితే కొన్ని వేస్తే చాలండి, అంత ఘాటుగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి. అవైతే కొన్ని కోసాను. అలాగే తెల్ల వంకాయలు ఉన్నాయండి. మొన్నంతా ఆకులన్నీ పండిపోయిన ఆకులు, కొంచెం మిల్లీ బగ్స్ పట్టిన ఆకులన్నీ కూడా తీసి కొంచెం నీమాలు స్ప్రే చేశానండి. తర్వాత ఈ వంకాయలు కూడా ముందు ఒక 4 డేస్ బిఫోర్ కొన్ని అయితే హార్వెస్ట్ చేసాము. మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఒక హార్వెస్ట్ చేస్తున్నామండి. చాలా బాగా మంచి పెద్ద సైజు వచ్చి అసలు లోపల అసలు గింజ ఉండదండి. ఈ వంకాయలు అంత బాగున్నాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వంకాయలు అయితే ఫ్రై చేసుకున్న, కర్రీస్ చేసుకున్న అసలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇదిగా ఇంకా అక్కడక్కడ పూత ఉందండి. ఇది ఒక 1 వీక్ అయితే మళ్ళీ వంకాయలు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇదైతే విత్తనాలకు ఉంచానండి. ఈ వంకాయలు బాగున్నాయి కదా అని చెప్పి విత్తనాలకైతే ఉంచేసాను. మనకి ఏదైనా ఒక వంకాయ కానీ బెండకాయలు కానీ బాగున్నాయంటే విత్తనాలు కంపల్సరీగా 1-2 ఉంచుకోవాలండి. ఇవి చూడండి, ఇవి అసలు వేయలేదు ఈ విత్తనాలు, మరి ఎలా వచ్చిందో తెలీదు. ఇది ఒక వెరైటీ వంకాయలు, అందుకని ఇది కూడా 1-2 ఉంచేయాలండి. ఇది స్టార్టింగ్ ఫస్ట్, ఇది ఒక్క మొక్కే ఉందండి, అందుకనే 2 వంకాయలు అయితే విత్తనాల కోసం వదిలేస్తున్నాను. ఇవి చూడండి, ములంకాళ్ళు అయితే ఎంత విపరీతంగా పూత వచ్చి చాలా బాగా పోస్తున్నాయండి ములంకాళ్ళు అయితే. ఇవి చాలా లాంగ్ వస్తాయి. ఎన్జీ గ్రూప్ మీట్లో కొన్ని అయితే తీసుకొచ్చి షేర్ చేశాను కొంతమందికి అయితే. ఇవి చాలా బాగుంటాయండి ములంకాళ్ళు, ఇంకా లావ్ అవుతాయండి. కానీ వంకాయలు కోసాను కదా, అందులో ములంకాళ్ళు వేసి వండుకుంటే బాగుంటుందని చెప్పి కట్ చేసేస్తున్నాము. లేకపోతే ఇంకా లావుగా అయ్యి ఇంకా కొంచెం ఇంకా పొడుగు పెరుగుతాయండి. ఒక 3 అయితే కట్ చేస్తున్నాము, మిగతావన్నీ ఉంచేస్తున్నాము. చాలా ఎక్కువ ఉన్నాయండి, ఒక 3-4 మొక్కలు అయితే ఉన్నాయి. ఇదిగో 3 అయితే కట్ చేసాము. వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. మనం అసలు లోపల సీడ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇది 4th టైం అనుకుంటా నేను ఆ వంకాయలు హార్వెస్ట్ చేసి. బెండకాయ మొక్కలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి. కొన్ని అయితే కోసాను, బెండకాయలు ఎక్కువ లేవు, ఒక 4-5 ఉన్నాయి అంతే. అంటే మొక్కలు లేవు. మొన్న ఆర్గానిక్ మేళాలోని ఏనుగుదంతం సీడ్స్ ఉంటాయి కదా, ఏనుగుదంతం బెండకాయల సీడ్స్ అయితే కొన్నాను, అవి వెయ్యాలండి. ఇవి చూసారా, ఈ చిక్కుడుకాయలు చాలా బాగుంటాయండి. ఇవి
చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 4 రకాలు అనుకుంటా చిక్కుడుకాయ మొక్కలు అయితే ఉన్నాయి. రోజు కొన్ని తెంపేస్తున్నామండి, అన్నీ ఒకసారే కాకుండా ఏది గింజలు ఫామ్ అవుతాయో అవి అయితే కట్ చేసేస్తున్నాము. ఇదొక రకము. ఇది ఎప్పుడు ఇంతవరకు కూడా నేను వండలేదు. ఇదొక రకం అండి, ఎవరో ఇచ్చారు సీడ్స్ ఎన్జీ గ్రూప్లోనే. అప్పుడు జాతరలోని అదే మీట్ అయ్యాం కదండి, అప్పుడు ఇచ్చినట్టున్నారు ఈ సీడ్స్ అయితే. ఇదో రకం చిక్కుడుకాయలు. ఇది కూడా ఫస్ట్ టైం అండి నేను ఈ సీడ్స్ వేసి ఇలాగా గ్రో చేయడం మొక్కల్ని. ఇది కూడా ఎలా ఉందో కర్రీ వండిన తర్వాత చూడాలి టేస్ట్ ఎలా ఉందని చెప్పి. ఇదొక రకం అండి ఈ చిక్కుడుకాయలు. ఇదొక రకం వెరైటీ. మొత్తం 4 వెరైటీస్ ఉన్నాయండి చిక్కుడుకాయలు. కానీ నాకు ఫస్ట్ హార్వెస్ట్ చేసాం కదా ఆ చిక్కుడుకాయలు ఇష్టం అండి, చాలా బాగుంటాయి. ఆ గింజలు కూడా చాలా బాగుంటాయి. అవి కూడా ఉంచాలి, ఒక 4-5 ఉంచాలి సీడ్స్ కోసం. మళ్ళీ మనం వెతకలేము కదా. ఏ రకం మనకి నచ్చితే ఏ వెరైటీ చిక్కుడుకాయలైనా ఏదైనానండి, ఏ వెరైటీ మనకు నచ్చితే అవి అయితే ఒక 5-6 చెట్టుకలాగా ఉంచేస్తే మనకి సీడ్స్ తయారవుతాయి. ఇదిగో ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయి. ఇంకా చిన్నవి చాలా ఉన్నాయండి. అవి 1 వీక్ అయితే అవి హార్వెస్ట్ చేయాలి. ఇదిగో ఈరోజు హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్, కూరగాయలు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు ఇన్ని వస్తాయి అనుకోలేదు. వారం రోజుల నుంచి అలా వర్షం పడుతూనే ఉంది వైజాగ్లో. ఇవన్నీ 4 రోజుల నుంచి మేడ మీదకి వెళ్ళలేదు. ఇవన్నీ చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ కాయగూరలన్నిటిని. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.